రాష్ట్రం అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయినటువంటి కాసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో ఫ్లైట్ లో ప్రయాణికులు సిబ్బంది కలిపి మొత్తంగా 242 మంది ఉన్నారు. వీరిలో క్రూ మెంబర్స్ 12 మంది దాకా ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరుతూ ఉండగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. 625 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైట్ కింద పడిపోయినట్టుగా అంచనా వేస్తున్నారు. 23వ రన్వే నుంచి విమానం టేకాఫ్ అయిందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. టేకాఫ్ అయిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా చెప్తున్నారు. విమానంలో 52 మంది బ్రిటిష్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు, అలాగే 7 పోర్చుగీస్ సిటిజన్స్ కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాద స్థలానికి వెళ్లారు. 100 మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది.